ఆర్మూర్ పట్టణంలో బీజేపీ కార్యకర్తలను ఆర్మూర్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, బీజేవైఎం మండల అధ్యక్షులు ఉదయ్ మరో 6 బీజేపీ పార్టీ కార్యకర్తలను ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. తన 3 రోజుల క్రితం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ముందస్తు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మందుల బాలు మాట్లాడుతూ దౌర్జన్యంగా అరెస్ట్ చేసి బీజేపీ కార్యకర్తలను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెల్లందాకా వెళ్లి తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చుంటబెట్టడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ ఖాన్ పై ఎలాంటి కేసులు పెట్టరు. కానీ భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడితే నిరసన కార్యక్రమాలకి ముందస్తుగా అరెస్ట్ చేయడమా, ఇవన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ గుణపాఠం చెప్తారని చెప్పి ఇప్పటికైనా కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ ఖాన్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకుంటే గ్రామాలలో కూడా తిరగనీయమని చెప్పి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సాక్షిగా హెచ్చరిస్తూ ఉన్నాం. కింద నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి అయినటువంటి అమ్మగారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కార్యకర్తలు, వాటికి సపోర్ట్ చేసిన రాహుల్ గాంధీ దాని నిరసనగా మేము కార్యక్రమాన్ని చేపడదామని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. మేము నిరసన చేస్తున్నామని రోడ్లపైకి వస్తున్నామని తెలుసో తెలియకుండానో పోలీస్ డిపార్ట్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి మా యొక్క కార్యకర్తల్ని మమ్మల్ని అందరినీ రాత్రులు వెంబడబడి ఉదయమే 4 గంటలకి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. పోలీస్ శాఖ వారికి చెప్తున్నాం, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాం, మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక్క కార్యకర్తలు చేస్తే లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఒక 8 మందిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఎక్కడ ప్రోగ్రామ్ సాగవని ఉండవు. బరాబర్ మా కార్యకర్తలందరూ మేము తలపెట్టిన ప్రోగ్రాన్ని మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఖచ్చితంగా నిర్వహించింది. మరి కొద్ది సెకండ్లలో పత్రికా ముఖంగా మేము దిష్టి బొమ్మను గలబెట్టిన విషయము, రాహుల్ గాంధీని చెప్పుతో కొట్టిన విషయము, సోనియా గాంధీని ఉంచిన విషయము ప్రతి ఒక్కరికి మీ ముందుకు వస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీస్ డిపార్ట్మెంటో కాంగ్రెస్ గవర్నమెంటో ఆపాలంటే ఆపరు. ఒక నిక్కాచ్ అయిన నిజాయితీ గల వ్యక్తులం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద చేతేయాలని చూస్తే మాత్రం ఏ కొడాన కూడా సహించము. ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం. రాహుల్ గాంధీకి ఇప్పటికైనా చెప్తున్నాం, ఇలాంటివి చెప్పి కల్లుబల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులు పబ్బం గడపడం కాదు, అభివృద్ధి వైపు అభివృద్ధి నుంచి దృష్టిని చూడండి. దాన్ని చేసిన తర్వాత ఇంకో విషయం మాట్లాడని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున తెలియజేస్తుంది.